పాత ప్రాజెక్టుకు కొత్తగా చలనం వచ్చింది. వైఎస్ జమానాలో ప్రతిపాదించిన ప్రాణహిత ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశాలు పెరిగాయి. మహారాష్ట్ర ఒప్పుకుంటే అదే 10,000 అని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏమిటి ఒకసారి చూద్దాం. ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధమైంది. తుమ్మిడిహెట్టికి ఎగువన వార్ధా వేన్గంగా సంగమ స్థలంలో బ్యారేజ్ నిర్మాణం జరగనుంది. 12,000 కోట్ల అంచనా వ్యయంతో 6.5 కిలోమీటర్ల పొడవున ఆనకట్టను నిర్మించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ సహా మొత్తం 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా డిజైన్ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు ఊపిరిపోసే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో తుమ్మిడిహట్టికి ఎగువన వార్ధా మేన్గంగా కలిసే ప్రాంతం వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సిఫారసు చేశారు. మొత్తం 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా డిపిఆర్ ను రూపొందించారు. వార్ధా మేన్గంగా నదులను కలుపుతూ 6.5 కిలోమీటర్ల పొడవుతో 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడం వల్ల గేట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని, వన్యమృగ సంరక్షణకు ఎలాంటి ముంపు ఉండదని డిపిఆర్ లో ప్రస్తావించారు. దాని ప్రకారం నిర్మాణ వ్యయం 12,085 కోట్లుగా అంచనాకొచ్చారు. సుందిళ్ల బ్యారేజీకి నీటిని మళ్లించి అక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న లిఫ్టుల ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయనున్నారు. 90 రోజుల్లో 80 టీఎంసీల నీటిని మళ్లించే ఈ పథకానికి సంబంధించిన డిపిఆర్ ను కన్సల్టెన్సీ సంస్థ నీటిపారుదల శాఖకు అందజేసింది. ఈ ప్రాణహిత చెవేలాను వదిలేసి కాళేశ్వరంలో తీసుకువెళ్ళిండు. అయితే మొదలే మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉంటే ఇంకా వెనుకబడేసిండు. అందుశాక ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆశాలను తీరిచ్చి ఇక్కడ మనకు ఈ ప్రాణహిత చెవేళ్ళ కాలువ కట్టి మన ఆదిలాబాద్ డిస్టిక్ని సత్యశ్యామలం చేయాలని కోరుచున్నాం. మాకు ఇక్కడ నీళ్లు లేదు. ఎరాడి పంట పైనుంచి నీరు వస్తేనే మనం పంట తీసుడు, లేకుంటే పంటలు లేవు, ఏం లేవు. అందుశాక మా కోరిక ఉంది ఇక్కడ ప్రాజెక్టు కట్టి మనకు నీళ్ళు ఇచ్చి మళ్ళీ అటు తీసుకుపోవాలని మా మనవి. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టంతో బ్యారేజ్ నిర్మించి 160 టీఎంసీల నీటిని చేవేళ్ల వరకు మళ్లించేలా ప్రాణహిత ప్రాజెక్టును అప్పట్లో చేపట్టారు. 28 ప్యాకేజీలుగా పనులు విభజించి టెండర్లు ఖరారు చేశారు. కొన్ని పనులు కూడా మొదలుపెట్టారు. అయితే బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రాజెక్టు పెండింగ్ లో పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చర్చలు జరిగినా 148 మీటర్ల ఎత్తుకే పరిమితం కావాలని మహారాష్ట్ర సూచించింది. ఈ నేపథ్యంలో దీన్ని పక్కన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లి బ్యారేజ్లోకి ఎత్తిపోశారు. అయితే దీనివల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కొన్నాళ్లకే బ్యారేజీలకు పగుళ్లు రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా తీవ్ర కసరత్తు చేస్తోంది. పెద్దగా ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టింది. 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రాజెక్ట్ అయితే మాకు సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందుతుంది. ఈ ప్రాజెక్టుతోని ఎన్నో పల్లెలు కూడా సస్యశ్యామలవుతాయి. ఎందుకంటే ఈ పల్లెటూర్లలో మాకు నీటి సదుపాయం లేదు. బోర్వెల్ వేసుకుందామన్నా బోర్లో కూడా నీళ్లు రావడం లేదు. ఒకవేళ ప్రాజెక్టు ఇంట సక్సెస్ అయ్యి మంచి రైతులకు నీరు అందిస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా ఈ ఊర్లన్నీ డెవలప్మెంట్ అవుతాయి. దీంతో మేము కూడా మాకు కూడా ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి ఇక ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టు గురించి బాగా చొరవ తీసుకుంటున్నారు. తప్పకుండా ఈ యొక్క తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుని పూర్తి చేయవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాము. సర్వే సంస్థ రూపొందించిన డిపిఆర్ లో కీలక అంశాలున్నాయి. గతంలో తవ్విన కాలువలను వినియోగించుకోనున్నారు. కోనంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజ్ నుంచి 71.5 కిలోమీటర్ల దూరం కాలువ పనులను గతంలో ప్రాణహిత చెవేళ్లలో భాగంగా చేపట్టారు. 40 కిలోమీటర్ల వరకు కాల్వ పనులు పూర్తయ్యాయి. ఈ కాలువను 76.65 కిలోమీటర్లకు పొడిగించడంతో పాటు 20.9 మీటర్ల దూరం టన్నెల్ను తవ్వనున్నారు. ఆ తర్వాత 8.25 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ తవ్వి సుందిళ్ల బ్యారేజీకి నీటిని మళ్లిస్తారు. సుందిళ్ల నుంచి ప్రస్తుతం ఉన్న లిఫ్ట్ ద్వారానే ఎల్లంపల్లికి ఎత్తిపోయనున్నారు. మరో 3 ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించి చివరకు వార్ధా వేన్గంగా కలిసే చోట బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు.
62,232 క్యూసెక్కుల వరద ప్రవాహం వెళ్లేలా వార్ధాకు 60 గేట్లు, వేన్ గంగా బ్యారేజీకి 77 గేట్లతో డిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్లలో 582.65 క్యూసెక్కుల నీటిని మళ్లించేలా డిజైన్ చేయగా ప్రస్తుతం 291.33 క్యూసెక్కులతో డిజైన్ చేశారు. దీనివల్ల 3 నెలల్లో 80 టీఎంసీలు మళ్లించడానికి అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టును త్వరగా చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 155 మీటర్ల ఎత్తు కొరకు అడుగున తుమ్మిడెట్టి అడుగున పునాది వేసుకుని యుద్ధ ప్రాతిపదికన 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆటంకము లేదు. అదే సందర్భంలో మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తున అంటే 148 కంటే ఇంకో 4 మీటర్ల ఎత్తున బ్యారేజీ ఎత్తు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం వల్ల మహారాష్ట్రకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. మహారాష్ట్ర పశ్చిమ మహారాష్ట్ర ఏ విధంగానైతే అభివృద్ధి చెందిందో తూర్పు మహారాష్ట్ర విదర్భ ప్రాంతము చంద్రాపూర్ ఈ నాగ్పూర్ ప్రాంతం అభివృద్ధి కొరకు ఈరోజు ఫడ్నవీస్ ప్రయత్నం చేస్తున్నాడు, ఇండస్ట్రీస్ పెడుతున్నాడు. ఆ పరిశ్రమలన్నిటికీ కూడా ఈ ప్రాంతం నుంచి అపారమైనటువంటి నీళ్లని ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఉంది. కావున ఇరు రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాష్ట్ర గ్రావిటీ ప్రయోజనాల రీత్యా గ్రావిటీ కాలువ ప్రయోజనాల రీత్యా 152కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి. డిపిఆర్ ప్రకారం ముంపు ప్రాంతం 80% మహారాష్ట్రలో ఉండగా 20% తెలంగాణలో ఉంది. మొత్తం ముంపులో 68% నదీ పొడవున ఉందని నివేదికలో ప్రస్తావించారు. గ్రామాలేవి ముంపునకు గురికావని, దీనివల్ల పునరావాస సమస్య లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో 1,111 ఎకరాలు, మహారాష్ట్రలో 3,104 ఎకరాలు, చప్రాల ఎకో సెన్సిటివ్ జోన్లో 943 ఎకరాలు, ఇతర భూములు తెలంగాణలో 198 ఎకరాలు, మహారాష్ట్రలో 821 ఎకరాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 1,65,000 ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. అలాగే సింగూరు నుంచి చేపట్టిన సంగమేశ్వర కాలువ కింద 70,000, బసవేశ్వర కాలువ కింద 1,50,000 ఎకరాలకు సాగునీరందేలా డిపిఆర్ లో ప్రతిపాదించారు. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ కేసీఆర్ కేవలం కమిషన్లు దోచుకోవడానికి ఇక్కడ ప్రాజెక్ట్ ఆపి కాళేశ్వరం తీసుకువెళ్ళి 25,000 కోట్ల అయిపోయే ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేసినాడు. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినందుకు ఈ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, చెన్నూరు ఈ ప్రాంతాలకు 2 లక్షల ఎకరాల నీళ్లు ఈ ప్రాజెక్ట్ ఇస్తుంది. సో త్వరలోనే ఆదిలాబాద్ ప్రజలు, పాత ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో వాడిని నచ్చజెప్పి 152 మీటర్లో ఈ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందని చెప్పి ప్రయత్నాలు జరుగుతాయి. మొత్తానికి మహారాష్ట్ర అంగీకరిస్తేనే ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 2 రాష్ట్రాల మధ్య సంప్రదింపులు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే త్వరగా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.